బ్రో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీని కొంచెం భయపెట్టాయి అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యి వాటికి సమాధానాలు ఇవ్వడం అట్లా చేస్తున్నారు అనమాట. సో అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ లో ఆయన చెప్పింది ఎంతవరకు అంటే వీళ్ళకి తగ్గుతుంది, అంటే వీళ్ళకైనా వార్నింగ్లు అన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కామెంట్స్ అనే బదులు హెచ్చరికలు, బెదిరింపులు అనే విధంగా కూడా కొంతమంది తీసుకుంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అవుతుంది. ఒకప్పుడు అద్దంకి దయాకర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ. అయితే ఆయన అప్పట్లో అది ఏ సందర్భంలో చెప్పాడో ఏంటి తెలియదు, కానీ ఓన్లీ ఆ ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. అది ఎట్లా అంటే పాకిస్తాన్ని నేను ప్రేమిస్తాను, మీకు శత్రువు అవుతే నాకు కూడా శత్రువు అవ్వాల్సిన అవసరం లేదు కదా, మన ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఉండవు కదా అనే విధంగా ఒక వీడియో అయితే చాలా వైరల్ అయింది. సో దాని ప్రకారం మన ఇండియాలో ఉంటూ అవతల దేశానికి, మన శత్రు దేశానికి ఎవరైతే సానుకూలంగా సపోర్ట్గా మాట్లాడుతున్నారో మీరందరూ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎవరెవరు సపోర్ట్గా మాట్లాడుతున్నారో అందంగా వెళ్ళిపోండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. సో వీటిని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పేరు, సో ఆయన్నే కావచ్చు ఇంకొంతమంది కూడా ఈ కామెంట్స్కి రియాక్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్కి ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అవుతున్న మాటలకి ఏమాత్రం కూడా పొంతం లేదు. అయితే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ రియాక్ట్ అయిన ఈ తీరుకి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ హెచ్చరికలకు ఉలిక్కి పడి అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే విధంగా కూడా జన సైనికులు అంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు సినిమా డైలాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్లో చెప్పడం కాదు, అసలు నువ్వు ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చావు నీకన్నా అర్థమవుతుందా, స్క్రిప్ట్ చదువుతున్నావు, సినిమాల్లాగా స్క్రిప్ట్ చదివి డైలాగ్ చెప్పడం కాదు రాజకీయాలంటే అనే విధంగా కామెంట్ చేశారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఉగ్రవాదుల దాడికి ఎవరైతే మన ఇండియాలో ఉంటూ అక్కడ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు మన దేశంలో ఉంటూ వేరే వాళ్ళకు అది కూడా మన మీద అటాక్ చేసి మనల్ని చంపేసే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఏంటి, సో ఆనందంగా వెళ్ళిపోండి అని చెప్పారు. సో అక్కడ ఆయన మాట్లాడిన మాటలకి ఈయన చెప్తున్న దానికి సినిమా డైలాగ్స్ చెప్తున్నావు, స్క్రిప్ట్ చదువుతున్నావు, నీకు రాజకీయాలు అవసరమా, సినిమాలే చేసుకో, కంగనా రనౌత్ లాగా మోదీకి భజన చేస్తూ ఆయన సినిమాలు చేసుకుంటూ ఉండు, రాజకీయాలు వదిలిపెట్టి అనే విధంగా ఈ రకంగా కామెంట్ చేశారు. సో ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి ఈయన రియాక్ట్ అయిన తీరుకి ఏమాత్రం కూడా పొంతం లేదు. సో మొత్తానికైతే అందరూ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఇక్కడ బీజేపీ పార్టీకి కేంద్రంలో కూడా మంచి అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అక్కడ కేంద్రానికి కూడా మంచి అనుబంధం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు కూడా దానికి రియాక్ట్ అవుతారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది నార్మల్ విషయం కాదు, ఇప్పటి వరకు మన దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో అటాకులు జరిగాయి, అయినప్పటికీ కూడా మనందరం కూడా ఓకే మన మిత్రదేశమే కదా ఇలాంటి జరుగుతూ ఉంటాయనే విధంగా చాలామంది టోటల్ ఇండియానే సైలెంట్గా అవుతుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ఈ దుర్ఘటన మాత్రం ఒక్కసారిగా 28 మంది చనిపోవడం ఏంటి, వాళ్ళని కూడా ఒక ఐడెంటిటీ అడిగి మరీ చంపడం ఏంటి అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరులు కూడా ఉలిక్కిపడుతున్నారు. సో అందుకోసమని ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు అక్కడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది, సో దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఏమాత్రం కూడా తప్పు లేదు. సో మరి వీళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవ్వడంలో ఖచ్చితంగా మిస్టేక్ కనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి అసలు పొంతం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా అంటే 100% అని చెప్పుకోవచ్చు. మరి దీనికి చాలామంది కూడా అపోజ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు, ఎలాంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారనేది దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు.